ప్రపంచం మారిపోతూ ఉంది, చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. మూడో ప్రపంచ యుద్ధం రావద్దు కావద్దు అని ప్రేయర్ చేయండి. థర్డ్ వరల్డ్ వార్ కావద్దని ప్రేయర్ చేయండి. నేను 2 సంవత్సరాల నుంచి చెప్తున్నా, యుద్ధాలు జరుగుతాయి. ఓన్లీ యూక్రెయిన్ రష్యా కాదు. ఎంతమంది గుర్తుంది? యూక్రెయిన్ రష్యా కాదు, ఇంకా వేరే దేశాలు కూడా స్టార్ట్ అవుతాయి ఫైటింగ్ చేయడానికి అన్నా లేదా? ఈరోజు కనీసం ఒక 8-9 దేశాలు కొట్లాడుకుంటూ ఉన్నాయి. ఇంకా దేశాలు రెచ్చిపోతూ ఉన్నాయి. అవి కావద్దు. మూడో యుద్ధ ప్రపంచం కావద్దని ప్రార్థన చేయండి. ఆర్థిక సంక్షోభం రాబోతుంది. అది వస్తే మీ మమ్మీ డాడీ వాళ్ళకి జీతాలు దొరకవు, పైసలు వస్తే కూడా సరిపోవు. మనం టమాటాలు కొనాలంటే పరిశాన్ అవుతుంది మనకి. ఇంకా అట్లాంటివి జరగొద్దు. ఆర్థిక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వరల్డ్లో, ప్రార్థన చేయండి అది కావద్దని. యుద్ధాలు, క్రైస్తవుల మీద హింసలు పెరిగిపోతూ ఉన్నాయి, ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్. దాని అర్థం ఏంటనంటే దేవుని రాకడా. ఈరోజు 24 మాథ్యూ 24 చదువుకోండి, దాంట్లో అవన్నీ రాసి ఉన్నాయి. నేను కొత్తగా ఏం చెప్తలేను, కానీ దేవుడు నాకు కొన్ని చెప్పినవి అన్నీ 2019, 2020 నుండి నేను చాలా చెప్తా ఉన్నా. అవి జరుగుతూ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ 3-4 మంత్స్లో చాలా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. అమెరికా, లండన్, అన్ని దేశాలు, మంచి దేశాలు అన్ని ప్రాబ్లం కాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెచ్చిపోతూ ఉంది. కావద్దు కానీ అవుతుంది. ఎనీవే చూద్దాం, రేపు దేవుడు ఇష్టమైతే చిత్తమైతే చెప్తా కొన్ని విషయాలు. ప్రార్థన చేయండి.